ఆక్సిడెంటల్ ఇంటర్నేషనల్ డెంటల్ ఇంప్లాంట్స్ హాస్పిటల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఎటువంటి దంత సమస్యలకైనా మా స్పెషలిస్ట్ డాక్టర్లతో ట్రీట్మెంట్ చేయబడును. రూట్ కెనాల్, ఇంప్లాంట్స్, అలైనర్స్, లేజర్ ట్రీట్మెంట్ మరియు జుట్టుకు సంబంధించిన సమస్యలు కూడా పరిష్కారం చేయబడును. మా చిరునామా బిసైడ్ భ్రమరాంబిక మల్లికార్జున థియేటర్, హైదరాబాద్. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ మాధురి, ఫౌండర్ ఆఫ్ ఆక్సిడెంటల్. ఈరోజు మనము ఆర్థో ట్రీట్మెంట్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. అసలు ఆర్థో ట్రీట్మెంట్ ఎవరు చేయించుకోవాలి, ఆ చేయించుకునేటప్పుడు మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆర్థో ట్రీట్మెంట్లో ఏమేమి మోడాలిటీస్ ఉంటాయి అని డీటెయిల్గా తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్, ఆర్థో ట్రీట్మెంట్ అనేది పళ్ళు కనుక వంకర్ టింకర్గా ఉన్న పళ్ళ సైజు, దాని ఒక జా సైజ్, మ్యాక్సిలా కావచ్చు, మ్యాండిబుల్ కావచ్చు, జా సైజ్ కనుక సరిపోకపోయినా, ఫంక్షనల్గా ఏమన్నా ప్రాబ్లం ఉన్నా, లేదు అంటే కింద దవడ ముందుకొచ్చున్నా, ఎటువంటి పంటి పరంగా కానీ పన్ను చూడటానికి కానీ తినడానికి కానీ ఎటువంటి ఏమన్నా ఇబ్బంది ఉంటే అప్పుడు ఆర్థో ట్రీట్మెంట్కి వెళ్ళాల్సి వస్తుంది. సో ఆర్థో ట్రీట్మెంట్గా బేసికల్గా ఏం చేస్తాము అంటే, ఫస్ట్ థింగ్ ఐడియల్గా క్లినికల్గా చెక్ చేసి, తర్వాత రేడియోగ్రాఫికల్గా చెక్ చేసి, తర్వాత స్కెలిటల్ బోన్ ఎలా ఉంది, జా బోన్ ఎలా ఉంది, సో దానికి తగ్గట్టు ఆర్థో ట్రీట్మెంట్ ఎలా చేయాలనేది ప్లాన్ చేస్తాం. సో మీ అందరికీ తెలిసినట్టు ఆర్థోలో మెటల్ బ్రేసెస్ అంటే బ్రేసెస్ ద్వారా చేసే ట్రీట్మెంట్ ఉంటుంది, తర్వాత క్లియర్ అలైనర్స్ ద్వారా చేసే ట్రీట్మెంట్ ఉంటుంది. సో ఈ రెండిట్లో ఏది గోల్డ్ స్టాండర్డ్, ఏది బెటర్ అని అనుకుంటే, ఒకవేళ మీకు టైం మీరు సేమ్ ప్లేస్లో అవైలబుల్ ఉండే వాళ్ళు అయితే, జాబ్ చేస్తూ మీకు మెటల్ బ్రేసెస్ ఉండటం వల్ల మీ వృత్తిపరంగా కావచ్చు, లేదంటే మీ సోషల్ మూవింగ్ పరంగా కావచ్చు, ఎటువంటి ఇబ్బంది లేకపోతే క్లిప్ ట్రీట్మెంట్ అనేది బెస్ట్. ఎందుకు క్లిప్ ట్రీట్మెంట్ అనేది బెస్ట్ అంటే, మీకు జరిగే మూమెంట్ అనేది ప్రతిసారి కంపల్సరీ ఒక డాక్టర్ సూపర్విజన్లోనే జరుగుతుంది. ఆ డాక్టర్ సూపర్విజన్లో కూడా మీ పర్సన్ టు పర్సన్ అనేది మూమెంట్ కావచ్చు, పెయిన్ బేరింగ్ కెపాసిటీ కావచ్చు, వేరు ఉంటుంది. సో పేషెంట్ టు పేషెంట్ ఎంత ప్రెషర్ ఇవ్వాలి, ఎలా ప్రెషర్ ఇస్తే ఎలా మూవ్ అవుతుంది, యాజ్ ఏ డాక్టర్ మేము అనుకున్నట్టు మూవ్ అవుతుందా, లేదంటే ప్రెషర్ అనేది చేంజ్ చేయాలా అనేది ప్లానింగ్ అనేది ఉంటుంది. అందుకని ఆర్థో ట్రీట్మెంట్లో బ్రేసెస్ అనేది బెటర్. సో బ్రేసెస్లో కూడా చాలా రకాలు ఉంటాయి. మెటల్ బ్రేసెస్ ఉంటాయి, సిరామిక్ బ్రేసెస్ ఉంటాయి, సెల్ఫ్ లైగేటింగ్ బ్రేసెస్ ఉంటాయి, తర్వాత లింగ్వల్ బ్రేసెస్ అని ఉంటాయి అన్నమాట. సో లింగ్వల్ బ్రేసెస్కి అడ్వాంటేజ్ ఏంటి అంటే, సో మనకి బయటకి ఏమీ బ్రేసెస్ కనిపించవు. సో ఆ కరెక్షన్ అనేది లోపల వైపు బ్రాకెట్స్ పెట్టి చేస్తూ ఉంటాం. కానీ దానివల్ల డిసడ్వాంటేజ్ ఏంటి అంటే, ఆ బ్రేసెస్ యొక్క వైస్ కావచ్చు, ఆ బ్రాకెట్స్ కావచ్చు, టంగ్కి గుచ్చుకుంటూ ఇబ్బంది పడతారు. అండ్ సెకండ్ థింగ్, మనకు మెయింటెనెన్స్ అనేది కొద్దిగా కష్టంగా ఉంటుంది. తర్వాత ఇప్పుడు నార్మల్ బ్రేసెస్కి సెల్ఫ్ లైగేటింగ్కి ఏంటి అడ్వాంటేజ్ అంటే, సెల్ఫ్ లైగేటింగ్ బ్రేసెస్ అనేది మనకి అవి ఒక షటర్ లాగా ఉండి లోపల అనేది వైర్ ఉంటుంది. దాంట్లో గుచ్చుకోవటము, లేకపోతే పెదాలకి గుచ్చుకోవటము, లేదంటే ఇబ్బంది అనేది కొద్దిగా తక్కువ ఉంటుంది. నాట్ ఓన్లీ కంఫర్ట్, అది కొద్దిగా ఆర్చ్ ఎక్స్పాన్షన్ కూడా హెల్ప్ అవుతుంది. సో కొన్ని కేసెస్లో ఎక్స్ట్రాక్షన్, జనరల్గా ప్రీమోలార్స్ ఎక్స్ట్రాక్షన్ చేసి ఆర్థో ట్రీట్మెంట్ చేయాలని వింటూ ఉంటారు. సో ఆ ఎక్స్ట్రాక్షన్ కూడా అవసరం పడకుండా చేసే సదుపాయం ఏదన్నా ఉంది అంటే అది సెల్ఫ్ లైగేటింగ్ బ్రేసెస్ అనమాట. సో ఇప్పుడు అలైనర్స్ అనేది రిమూవబుల్ ఉంటుంది. సో అలైనర్స్లో కూడా ప్రతిసారి అట్లీస్ట్ 2 to 3 monthsకి ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి దాన్ని ఎలా మూమెంట్ జరుగుతుంది, దాని తర్వాత మనం సెట్స్ సేమ్ 3D స్కాన్ నుంచి కంటిన్యూ చేయాలా, తర్వాత మార్చాలా అనేది ఒక డాక్టర్ అనేవాళ్ళు డిసైడ్ అవుతారనమాట. సో ఈ అలైనర్స్ గురించి ఇంకా డీటెయిల్గా, అంటే కమర్షియల్గా మీరు విన్నే ఉంటారు, కమర్షియల్గా మనకి డోర్ డెలివరీ చేసే అలైనర్స్, ఒక డాక్టర్ దగ్గర చేయించుకునే అలైనర్స్కి ఏంటి డిఫరెన్స్, ఏంటి అడ్వాంటేజెస్ అనేది డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో చెప్తాను.